రైట్. మరి సినీ ఫీల్డ్‌లో చూసుకుంటే కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసే క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. కాంట్రోవర్సీస్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు యాక్టర్స్‌లో ఉన్నారు, డైరెక్టర్స్‌లో ఉన్నారు, ప్రొడ్యూసర్స్‌లో ఉన్నారు. అన్ని సెక్షన్స్‌లో గూడాను కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ బండ్ల గణేష్‌ని తీసుకున్నా, బాలకృష్ణ గారు గూడా ఏదైనా చేశారనంటే అది ఒక సెన్సేషన్ కాంట్రోవర్సీ‌గా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కాంట్రోవర్సీ అయిపోతదది. పాపం ఆయన ఏదని అనుకుని చేసినా గూడా అది కాంట్రోవర్సీ అవుతూ ఉంటది. సో, అట్లాగే ముఖ్యంగా ఎక్కువగా అందరికి కాంట్రోవర్సియల్ అని అనంగానే గుర్తొచ్చేది 'ఆర్‌జీవి' గారు. 'రామ్ గోపాల్ వర్మ' గారంటే మాత్రము కాంట్రోవర్సీకి మెయిన్ ఒక పుట్టినిల్లుగా ఫీల్ అయిపోతుంటారు అందరూ గూడా. అంటే ఆయన ఏం మాట్లాడినా గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. అసలు అందరిది ఒక దారైతే నాది రహదారి అనే వేలోనే ఆయన వెళ్తూ ఉంటారు. సో, ఒక కాంట్రోవర్సీకి వివాదాస్పద దర్శకుడిగా గూడా 'రామ్ గోపాల్ వర్మ' గారికి ఒక చక్కటి పేరైతే ఉంది. తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఆహ్ ఆ టైటిల్‌ని పెట్టేసుకున్నారు. వివాదాస్పద దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ' గారు అని జెప్పేసి. అయితే ఆహ్, ఎలాంటి విషయాన్నైనా సరే, ఏదైనా సరే ఏది తీసుకున్నా ఆయన ఒక లైన్ మాత్రం కాంట్రోవర్సీ లైన్ ఉంటుంది. అయితే ఇప్పుడెందుకు ఆయన గురించి చర్చ అనంటే 'రామ్ గోపాల్ వర్మ' గారికి మరి ఏమైంది? ఏంటి? అన్నది తెలీదు గానీ, ఈ మధ్యన చాలా కూల్‌గా ఉంటూ ఉన్నారు. సో, ఇప్పుడే మనం అనుకున్నాం కాంట్రోవర్షియల్ పర్సన్ అని. సో, ఇలాంటి ఆయన చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా మాట్లాడుతూ ఉన్నారు. మరి 'శివాకి' రిలీజ్‌కి సంబంధించినప్పుడు గూడా చాలా కూల్‌గా ఉన్నారు. అంతకు ముందర వాళ్ళ మదర్‌తో కలిసి ఒక ఈవెంట్‌ని ఆయన అటెండ్ జేయడం జరిగింది. సో, దానిలో గూడాను చాలా ప్రేమగా అన్వయిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, అమ్మని బాగా దగ్గరగా తీసుకుంటూ, ఆవిడ గూడా అతన్ని చాలా దగ్గరగా తీసుకొని నా కొడుకు అది, ఇది అని ఆవిడ చెప్తూ సో, అంటే అసలు ఇప్పటి వరకు ఉన్న 'రామ్ గోపాల్ వర్మకి' ఈ మధ్య కాలంలో ఉన్న 'రామ్ గోపాల్ వర్మ' గారికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది అని ప్రేక్షకులు చెప్తున్న మాట. ఏంటి మా 'రామ్ గోపాల్ వర్మ' ఇలా మారిపోయారు అసలు ఏమైంది వర్మ నీకు? అని జెప్పేసి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని, భావాల్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా మారిపోవడానికంటే మనం ఈ మధ్య సైలెంట్ అయ్యారని అనుకున్నాం. 'శివ' సినిమాకి సంబంధించి చాలా కూల్‌గా ఉన్నారు. ఎటువంటి కామెంట్స్ పెద్దగా కనిపించలేదు. అండ్ కొద్దిగా అంటే దేవుడిని నమ్మని ఆయన గూడా దేవుడి విషయాల్లో గూడా పెద్దగా అంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండి ఇంతకుముందు ఏదో ఒకటి కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కామెంట్ గూడా చేయట్లేదు. సో, ఇప్పుడేంటంటే తాజాగాను జనాలందరూ ఏదైతే 'వర్మలో' చాలా మార్పొచ్చింది అని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ సినీ ఇండస్ట్రీలో గూడా ఆ సేమ్ ఫీలింగ్ వాళ్ళకి గూడా ఉంది అని జెప్పేసి మనకి తెలుస్తా ఉంది. ఈ సోషల్ మీడియా త్రూనే తెలుస్తుంది. కొంతమంది వాళ్ళ భావాలను గూడా డైరెక్ట్‌గా వ్యక్తం జేస్తున్న పరిస్థితి గూడా కనిపిస్తుంది. మరి ఈ మధ్య ఏమైందనంటే అసలు ఏ సినిమాలో రిలీజ్ అయినా, ఏ ఇష్యూస్ జరిగినా ఎక్కడా గూడాను అసలు ఇంచుమించు ఇప్పుడు మనకి 'రాజమౌళి' గారికి సంబంధించి గూడా ఒక దేవుడి విషయంలో కాంట్రోవర్సీ నడుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి గూడా ఇంత ప్రపంచం మొత్తం మీద ఈ ఇష్యూ నడుస్తున్నప్పటికి గూడా దీనికి గూడా ఆయనేమి చలించని పరిస్థితి కనిపించింది. అంటే చలించాలి అని రూల్ ఏం లేదు గదా! ఎందుకు చలించాలి అని అనొచ్చు. చలించాలని రూల్ కోసం కాదు మాట్లాడేది. జనరల్‌గా ఆయన ఏదో ఒక లీడ్ తీసుకుంటారు. ఆ పాయింట్ మీద ఏదో ఒకటి మాట్లాడతారు. సో, అట్లా గూడా ఆయనేమి మాట్లాడడం లేదు. ఎందుకు? ఏమైందసలు మా వర్మకి అని జెప్పేసి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఫ్యాన్స్ అందరూ గూడాను. అలాగే సినిమా ఇండస్ట్రీలో గూడా. అయితే ఈ మధ్య మరలా తాజాగా ఒక ఇంటర్వ్యూలోని 'నందమూరి బాలకృష్ణ' అలాగే 'చిరంజీవి' గారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే ఆయన చేయడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలో ఆయన అనడం జరిగింది. 'చిరంజీవితో సినిమా ఎందుకు చేయడం లేదు మీరు' అని జెప్పేసి అడిగిన ఒక క్వెషన్‌కి 'చిరంజీవి గారితో సినిమా చేసే కెపాసిటీ నాకు లేదు' అని జెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నా సెన్సిబిలిటీలో ఆయనకున్న రేంజ్‌కి, ఆయన మీద ఆయన అభిమానులు పెట్టుకున్న అంచనాలకు సెట్ అవ్వదు. అంటే ఆయన అభిమానులు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆయనతో నేను సినిమా చేస్తే ఎక్స్‌పెక్టేషన్‌కి మించిన లేదా ఎక్స్‌పెక్టేషన్‌కి రీచబుల్ గాను నేనేమి అందించలేను అని అన్నట్టుగా ఒక కాంప్రమైజ్డ్ డైలాగు ఆయన మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. అలాగే చిరంజీవితో అందుకని చెప్పేసి సినిమాలు నేను చేయను అని చెప్పేసి అంటే పూర్తిగా నేను చేయను అని అనను. బట్ ఏంటంటే అసలు ఆయనతో సినిమా చేయడం నాకు చేత కాదు అన్నట్టు. ఆ సినిమా చేయడానికి నాకు ఆ ఎలిజిబిలిటీ, ఆ క్వాలిటీస్ లేవు. నేను ఆ హైప్‌ని రీచ్ చేయలేను. ఆడియన్స్‌ని సాటిస్ఫై చేయలేను అన్నట్లుగా అందుకే నేను దాన్నసలు టచ్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పినట్టు కనిపిస్తుంది. అలాగే మరి పవర్‌ఫుల్ లెజెండరీ స్టార్ బాలకృష్ణ గారి గురించి గూడా ఆయన మాట్లాడారు. ఆయన గురించి గూడా అడిగినప్పుడు ఇప్పటివరకు నేను బాలకృష్ణ సినిమానే చూడలేదు అని జెప్పేసి అనడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మరి బాలకృష్ణ గారు వింటే ఎలా ఫీల్ అవుతారన్నది ఆహ్, ఒక రకమైన ప్రశ్నగా అనిపిస్తుంది. అలాగే బాలయ్య ఫ్యాన్స్‌కి గూడా కోపమొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే
బాలయ్య అంత అగ్రెసివ్‌గా ఉంటారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన్ని చూడలేదు. ఆయనకి సంబంధించినయి మనకు నచ్చలేదు అనంటే వాళ్ళ రియాక్షన్ వేరేగా ఉంటుంది. సో, ఇప్పుడు వర్మ గారైతే ఇట్లా అనడం జరిగింది. మరి దీనికి ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు ఏంటి అన్నదైతే డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లోన వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు నేను బాలకృష్ణ సినిమాలు చూడలేదు, చూడను, చేయలేను. అసలాయన చూడనే లేదంట. చూడరంట, చేయరంట. మరి చిరంజీవి సినిమాలు చేయరు, బాలకృష్ణ సినిమాలు చేయరు. ఎందుకంటే ఇదంతా చెప్పుకొనొచ్చారు. ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం బాలకృష్ణ సినిమా చూసాను. ఎప్పుడో 30 ఇయర్స్ అంటే ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చూసాను. ఎందుకు చూడను అనంటే అది నా సెన్సిబిలిటీ కాదు అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో, అది ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలైతే మాత్రం నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా మాట్లాడారు ఆయన? నిజంగానే ఆయనకి ఆ కెపాసిటీ లేదా? మరి చిరంజీవి గారితో అంటే కెపాసిటీ లేదన్నారు. మరి బాలయ్య గారితో ఎందుకు ఆయన సినిమాలు చూడరు, దేనికి చూడరు అన్నది గూడా ఇక్కడ ఒక క్వెషన్ అయితే వస్తూ ఉంది. మరి ఇక 'శివ' రిలీజ్ తరువాత ఒక ప్రాజెక్ట్‌ని గూడా ఓకే జేశారు వర్మ అని తెలుస్తోంది. మరి ఆ సినిమాలో మాత్రం ఖచ్చితంగా తనేంటన్నది తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటాను నేను. నేనేంటన్నది నిరూపించుకుంటాను అది ఇది అని జెప్పేసి ఆయన చెప్పుకొని రావడం అయితే జరిగింది. మరి అంటే వర్మ గారు ఎప్పుడు ఏంటంటే అది హిట్ అయిపోతదా? లేకపోతే పెద్ద అదా, ఇదా అని జెప్పేసి సినిమాలేమి తీయరు మనందరికీ తెలుసు. ఆయన కాన్సెప్ట్ ఏం తీయాలనుకున్నారో, ఆయన వెర్షన్‌లో ఏం తీయాలనుకున్నారో హిట్ అయినా, కొట్టైనా సినిమాని మాత్రం ఆయన అనుకున్న రీతిలోనే ప్రేక్షకులకి అందించే ప్రయత్నమే జేస్తారు తప్ప, ఇంకా వేరే సెకండ్ ఒపీనియన్స్, సెకండ్ థాట్స్ పెద్దగా ఏమి ఉండవు. సో, ఈ విషయంలో అయితే ఇది. చిరంజీవికి, బాలకృష్ణకి సంబంధించి మాత్రం ఆయన ఏది గూడా టచ్ చేయదలుచుకోవట్లేదు అన్నది క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. సో, ఏంటి ఇంటర్నల్ అన్నది మాత్రం తెలీదు మనకి. సో, అది మాత్రం మళ్ళా ఎప్పుడైనా వర్మ గారే జెప్పాలి. ఐదర్ చిరంజీవి గారో, బాలకృష్ణ గారో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ విషయం అయితే బయటకొచ్చే అవకాశం ఉంది. సో, ప్రస్తుతానికి ఇవైతే కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవి అందరూ గూడా వాళ్ళు ఫ్యాన్స్ అందరూ గూడా దానికి సంబంధించిన మెసేజెస్ అయితే పెడుతూ ఉన్నారు. వాళ్ళ కోణంలో వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ. సో, చూద్దాం ఇది మళ్ళా దీనికి సంబంధించి ఆయన అసలు నిజంగానే భవిష్యత్తులోన చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలు తీయరా? వాళ్ళ సినిమాలు చూడరా? అనేది.